తెర సంఘాలు బయలుదేరుతున్నాయి విజయవాడలో, జాగ్రత్త. అవి వాక్యానుసారం కాదు, వాటి వల్ల మీరు దీవెని పొందుకోలేరు. మీరు ఏమన్నా అనుకోండి, ఆ సేవకులన్నా ముందు నిలబెట్టి చెప్పండి, నేను వాక్యంలోంచి వారికి చెప్తాను. అది తెర సంఘాలు వాక్యానుసారం కాదు. రాబోతున్న దినాల్లో సాతానుడు చేసేది ఇలాంటిదే. యాంటీ క్రైస్ట్ ఒక ప్రాంతంలో నిలబడి ఇలా తెరలు పెట్టి అనేకులను ఆకర్షిస్తాడు. ఇట్స్ ఎ డిమానిక్. కాబట్టి జాగ్రత్త. అటువంటి సంఘాలకి ఏదో ఆకర్షణ కోసం వెళ్ళి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పణంగా పెట్టొద్దు. ఒకవేళ నిజంగా వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలంటే విజయవాడ పట్టణంలో వాక్యానుసారమైన సంఘము, అపోస్తుల బోధన ప్రకటించేటువంటి సంఘం క్రైస్ట్ టెంపుల్ అని చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. రండి, వాక్యాన్ని వినండి, ఆరాధనలో పాల్గొనండి, సహవాసాన్ని కలిగి ఉండండి. మీరు, మీ కుటుంబాలు, మీ యొక్క బిడ్డలు దీవించబడతారు. తరతరాలకి దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా చేస్తాడు. అటువంటి సంఘాలకు వెళ్ళి మీరు ఏమి నేర్చుకోలేరు. దేవుని సేవకుడు ఎక్కడో ఉంటాడు. మీరు ఇక్కడ స్క్రీన్లు చూడటం కాదు, దేవుని సేవకుడు ఎక్కడైతే నేరుగుండి వాక్యాన్ని ఇస్తున్నాడో ఆ వాక్యాన్ని వినండి. వాక్యానుసారంగా మీరు నడవండి. వాక్యాన్ని అనుసరించిన మీ జీవితంలో కొంతమంది అభ్యంతరకరంగా ఉండొచ్చు, మీకెందుకని అనొచ్చేమో.